హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకొచ్చేసి ఈ వీడియోలో ఈరోజు అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందర నిన్నైతే కళ్యాణ్ అయితే నామినేషన్లో లేడు, మిగిలిన వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. ఇది కళ్యాణ్కి కొంచెం గట్టి దెబ్బే, ఎందుకంటే నామినేషన్లో ఉంటే ఓట్ బ్యాంక్ పెరిగి విన్నర్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు అలాగే పెట్టేవాళ్ళు 2 వీక్స్, కానీ ఈ వీక్ మటుకు లాస్ట్ వీకే పెడుతున్నారు. విన్నర్ అవ్వడానికి ఓటింగ్ పోల్స్ ఓపెన్ చేస్తారంట. ఈ వీక్ అయితే కళ్యాణ్ నామినేషన్లో లేడు. ఇంకా తనుజ అయితే ఉంది. తనుజకి ఇది గట్టిగా అవకాశం ఉంది. ఇంకా ఓట్ బ్యాంక్ పెంచుకునేదానికి విన్నర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందర తనుజ ఎప్పుడైతే క్యాప్టెన్గా ఉన్నిందో అప్పుడు కళ్యాణ్కి పాజిటివ్ ఎపిసోడ్ పడి ఓట్ గ్రాఫ్ ఎలాగైతే పెరిగిందో ఈ వారం కనుక తనుజకి ఏదైనా పాజిటివ్ ఎపిసోడ్ పడి గట్టిగా ఏదైనా గేమ్ ఆడితే నెక్స్ట్ లెవెల్లో ఓట్లు పెరిగే అవకాశం ఉంది. విన్నర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ లాస్ట్లో ఉన్నప్పుడు అందరూ నామినేషన్లో ఉండాలి, అప్పుడే విన్నర్ అయ్యేవాళ్ళు. అప్పుడే విన్నర్ అయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. 1 వీక్ ఖాళీగా ఉన్న ఓటింగ్ పైన గట్టిగా ఎఫెక్ట్ పడుతుంది, అదైతే నిజం. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు తనుజకి ఏదైనా పాజిటివ్ ఎపిసోడ్ పడుతుందా, లేకుంటే కళ్యాణ్ అలాగే కొనసాగుతుందా చూద్దాం. ఇంకొచ్చేసి ఈరోజు వచ్చేసి అప్డేట్స్. మామూలుగా అయితే నిన్న పాయింట్స్ ఉన్నాయి కదా. ఇమాన్యుయల్కి అయితే 50 ఉన్నాయి, బర్నీ గారికి 40, డీమన్కి 30, తనుజాకి 20, సుమనానికి 10. ఇంక ఈరోజు వచ్చేసి ఆడియన్స్ వెళ్తారు. ఇదే ఆల్రెడీ నేను కన్నడలో చూసా, ఆడియన్స్ వెళ్ళి మాట్లాడడం కన్నడలోనే చూసా. ఇది తెలుగులో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. చాలా బాగుంటుంది. మనం ఏమనుకుంటున్నామో ఆ క్వశ్చన్స్ అన్నీ ఎత్తుకొని పోయి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళ సమాధానం చెప్పేది అవన్నీ చాలా బాగుంటాయి ఈరోజు ఎపిసోడ్ అయితే. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ వాళ్ళని క్వశ్చన్ అడుగుతారంట. ఇప్పుడు ఇమాన్యుయల్కి అయితే ఇక్కడ ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్సెస్ అయితే వచ్చింది. గేమ్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఆడతాడు. ఇంకా నిన్న ఆ గేమ్ అందరికంటే ఫాస్ట్గా ఫినిష్ చేశాడు. భలే ఆడాడు నిన్నైతే. నిజంగా గేమ్ అవుతుంది అందరికంటే ముందుగా చాలా బిన్నే ఫినిష్ చేశాడు. ఇంకా లాస్ట్ సుమనాన్ అయితే లైవ్లో దగ్గర ఒక ½ అవర్ ఫినిష్ చేశాడు ఆ గేమ్ అయితే. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు అప్డేట్ అయిన పాయింట్స్ వచ్చేసి ఇమాన్యుయల్ అన్నకు వచ్చేసి ఫస్ట్ 50 ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ 100 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు 150 అయింది. డీమన్కి వచ్చేసి 30 ఉన్నాయి, 90 యాడ్ అయ్యాయి, ఇప్పుడు 120 అయ్యాయి. ఆ తర్వాత సుమనానికి 10 ఉన్నాయి కదా, ఇప్పుడు 80 యాడ్ అయ్యాయి. ఆ తర్వాత 90 పాయింట్స్ అయ్యాయి. ఇప్పుడు తనుజాకి వచ్చేసి 20 పాయింట్స్ ఉన్నాయి కదా, తర్వాత 70 యాడ్ అయ్యాయి, ఇప్పుడు 90 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత బర్నీ గారికి వచ్చేసి 40 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు 50 యాడ్ అయ్యాయి, 90 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్లో సంజన గారికి ఒక గేమ్ అయితే నన్ను ఆడలేదు, ఇప్పుడు 80 పాయింట్స్ యాడ్ అయ్యాయి. ఆవిడ దగ్గర 80 పాయింట్స్ అయితే ఉన్నాయి.